మీరు గతంలో జరిగిన విషయాల్ని ఇంగ్లీష్‌లో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా? గ్రామటికల్‌గా మీరు మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీరు ఈ రోజు నుండి మీ మిస్టేక్స్ కంప్లీట్‌గా వదిలేస్తారు. అది ఎలాగో చూద్దాం. అయితే గతంలో మనం ఎలా మాట్లాడాలి? వర్బ్ అనేది వి టు యూజ్ చేసి మనం గతంలో మాట్లాడాలి. చూడండి. నిన్న కాలేజ్‌కి వచ్చాను. ఐ కేమ్ టు ద కాలేజ్ యెస్టర్‌డే. నేను లాస్ట్ నైట్ మూవీ చూసాను. ఐ వాచ్డ్ మూవీ లాస్ట్ నైట్. నేను లాస్ట్ వీక్ రెస్టారెంట్‌కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద రెస్టారెంట్ లాస్ట్ వీక్. మనం గతంలో పాజిటివ్ ఒకటే కాదు కదా! నెగెటివ్‌లో కూడా మాట్లాడతాం. సో, మరి నెగెటివ్ ఎలా మాట్లాడాలి చూద్దాం. డిడ్ నాట్ ప్లస్ వి1. స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. డిడ్ నాట్ ప్లస్ వి1. నేను నిన్న మూవీకి వెళ్ళలేదు. ఐ డింట్ గో టు ద మూవీ. నేను నిన్న కాలేజ్‌కి వెళ్ళలేదు. ఐ డింట్ గో టు ద కాలేజ్. పాస్ట్‌లో పాజిటివ్, నెగెటివ్ ఒకటే కాదు కదా! మరి క్వెషనింగ్ కూడా చేస్తామా లేదా? సో, దీన్నే మనం ఇంట్రాగేటివ్ అని అంటాము. సో, అదెలా మాట్లాడతాం చూడండి. నేను నిన్న కాలేజ్‌కి వచ్చానా? డిడ్ ఐ కమ్ టు ద కాలేజ్ యెస్టర్‌డే? నేను నిన్న కాలేజ్‌కి రాలేదా? డింట్ ఐ కమ్ టు ద కాలేజ్ యెస్టర్‌డే? నువ్వు నిన్న రెస్టారెంట్‌కి వెళ్ళావా? డిడ్ యూ గో టు ద రెస్టారెంట్ యెస్టర్‌డే? నువ్వు నిన్న రెస్టారెంట్‌కి వెళ్ళలేదా? డింట్ యూ గో టు ద రెస్టారెంట్ యెస్టర్‌డే? ఫాలో ఫర్ మోర్.